ఈరోజు తెలంగాణ లో జరుగుతున్న టీచర్స్కి అన్యాయం మీద ఈరోజు ప్రెస్ మీట్ జరగడం జరిగింది. అది కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి ఈ అధ్యాపకులకు జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు ప్రెస్ మీట్. ముఖ్యంగా డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ ఉపేందర్ సార్ మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద కూడా ఈరోజు ఆయన కాలేజ్ నుంచి తీసేయడం జరిగింది. అక్కడ ఉన్న అన్యాయం గురించి మాట్లాడడం మీద కొంతమంది ప్రొఫెసర్లు అక్కడ పనిచేసేటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ మీద కులాన్ని బట్టి వాళ్ళను దూషించడం వల్ల అది సిబిఐటి కాలేజ్లో దూషించడం అనేది జరిగింది. దానికోసం క్వశ్చన్ చేయడం వల్ల ఈరోజు వీసీ ఇన్వాల్వ్ అయ్యి ఉపేందర్ సార్ని తీసేయడం జరిగింది. సో ముఫ్ఖాన్ అనే కాలేజ్లో. సో ఇలా ఎందుకు తీసేశారు సార్? అదే అండి, ప్రశ్నిస్తే తీసేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్నించేటువంటి గొంతుని ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళని గొంతుని మూసేస్తున్నాయి, ప్రశ్నించకుండా చేస్తూ ఉన్నాయి. అన్యాయాలు జరుగుతున్నటువంటి అక్కడ అన్యాయము అరికట్టడం కోసము ప్రశ్నిస్తే తీసేస్తూ ఉన్నారు. సాలరీస్ తక్కువ ఇస్తున్నారు. చెప్పడానికి హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ సాలరీస్ చాలా తక్కువ, 20,000 30,000. వాళ్ళు యూజీసీకి ఏఐసీటీకి చూపించేది లక్షల్లో. మళ్ళీ ఆ లక్షలు జీతాలు వేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకున్నారు. సో ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయి కాలేజీలో. ఎందుకు మాకు ఇంత తక్కువ సాలరీ ఇస్తున్నారని ప్రశ్నిస్తే నువ్వు వెళ్ళిపో అని టర్మినేషన్ చేస్తున్నారు. మల్లారెడ్డి రీసెంట్గా మీరు 1-2 months బ్యాక్ చూస్తే మల్లారెడ్డి దారుణంగా ఒక 300 నుంచి 500 టీచర్స్ని తీసేసిండు, బయటికి తీసేసిండు. లక్షల్లో జీతాలు ఉన్నాయని చెప్పి తీసేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినాడు, బేరం ఆడుతాడు. నువ్వు 40,000 వస్తావా, లక్షల్లో ఉన్న జీతం ఉన్నవాడికి 30,000 వస్తావా అని తీసేసుకుంటున్నాడు. పాపం వాళ్ళు పొట్టుకొట్టు మీద కొట్టి ఇప్పుడు వాళ్ళు బయట ఎక్కడ పరిస్థితి బాగాలేదని తెలిసి మళ్ళీ వాళ్ళు వచ్చి 30,000-40,000 జాయిన్ అయ్యి అలా గడుపుస్తూ ఉన్నారు. మీరు అంటే ఈ దారుణంగా ఉంది బయట పరిస్థితి. మీరు ఒకసారి వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళ పిల్లల్ని చదివించాలన్నా కూడా, లేకపోతే ఏదైనా వాళ్ళ రూమ్ రెంట్స్ కట్టుకోవాలన్నా కూడా టీచర్స్ అధ్వానంగా 40,000లో ఎలా బతుకుతారండి సిటీలో. సో దీని మీద ప్రశ్నించడానికి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్రదర్కి కులం బట్టి దూషించడం జరిగింది ఒక కాలేజు. ఇది ఎట్లా ఎందుకు దూషిస్తున్నారు కులాన్ని బట్టి అని అడిగితే తీసేస్తున్నారు కాలేజ్ నుంచి. సో దీని గురించి ముఖ్యంగా మేము మీడియా మిత్రులు మేము అడుగుతున్నాము. ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తున్నటువంటి అధ్యాపకులు, నాట్ ఓన్లీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, కులం అనేది మస్ట్ అండ్ షుడ్ కాదు కదా సార్? అవునండి, అదే మరి కులం అనేది కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యజమానులంతా ఆధిపత్య కులాలు, అగ్ర కులాలు. వాళ్ళు ఈ ఏదైతే చిన్న కులాల నుంచి వచ్చినటువంటి అణగారిన కులాల నుంచి వచ్చినటువంటి టీచర్స్ని ఎలా చూస్తారంటే ఒక కులం ప్రకారంగానే చూస్తారు. కుల దూషణ అనేది చేయడం జరుగుతుంది. ఏమైనా మనం ప్రశ్నిస్తే నువ్వు ఈ కులానికి చెందినవాడివి, నువ్వు కింది కులానికి చెందినవాడివి, నువ్వు ప్రశ్నించద్దు, నువ్వు మాట్లాడద్దు. సార్ ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మరి డిమాండ్ వెళ్ళాం మేడం. యాక్చువల్ ఏంటంటే నా కుల వేధింపులు జరిగిన సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో, ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో మాకు ఉపేందర్ సార్ విట్నెస్ అనమాట. ఆ కుల వేధింపులు జరిగేటప్పుడు ఐ విట్నెస్ మన ఉపేందర్ సార్. ఆ ఉపేందర్ సార్ మాకు ఐ విట్నెస్ ముందు వస్తుందని చెప్పి ముక్కొంజ ఇంజనీరింగ్ కాలేజ్ పైన సిబిఐటి మేనేజ్మెంటు, సుభాష్ తర్వాత వీసీ వీళ్ళిద్దరు కలిసి తక్షణమైన ఉద్యోగాలు తీయాలని చెప్పి గత 2 ఏళ్ళ నుంచి చాలా ప్రెజర్ ఉంది. సో 2 ఏళ్ళ నుంచి ప్రెజర్ అవుతుంటే ఈయన సార్కు రాటిఫికేషన్ ఉంది. ఆ రాటిఫికేషన్ టైంలో ఏం చేశారంటే మీరు సంజీవకు సపోర్ట్ చేయొద్దు, సంజీవకు ఐ విట్నెస్ ఉండొద్దు అని చెప్పి సుభాష్ మరియు వీసీ వీళ్ళిద్దరు కలిసి ఒక లెటర్ రాసుకోరు అనమాట. సరే సార్ నేను అతనికి సపోర్ట్ చేయను, ఎంజేటి సిబిఐటి దగ్గర రాను నేను అని చెప్పి నాకు రాటిఫికేషన్ కావాలని చెప్పి సార్ ముందుకు వెళ్ళాను అనమాట. ఆ రాటిఫికేషన్ ఏమి ఇవ్వకుండా మళ్ళీ సారు లేదు ఇతను సంజీవ్కి సపోర్ట్ చేస్తున్నాడు, ఇతనికి ఐ విట్నెస్ ఉన్నాడు అని చెప్పేసి ప్రెజర్తో ముప్పంజ ఇంజనీరింగ్ కాలేజు, సుభాష్, దీంట్లో శివారెడ్డి, తర్వాత సివి నరసింహులు ఇన్వాల్వ్మెంట్ ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే సుభాష్ ప్రెజర్ వల్ల ఈరోజు ముప్పంజల నుంచి ఉపేందర్ సార్ తీయడం జరిగింది. ఎంతోమంది స్టూడెంట్ ఫేవర్ ఉన్నారు. ఉద్యోగులకు చాలామందికి ఆయన ఎంప్లాయీగా ఒక న్యాయ పోరాటం కూడా చేసిండు. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక వికలాంగునికి ఒక మాదిగ జాతికి చెందిన వ్యక్తిని నన్ను మాదిగ కొడుకు అని తిట్టిన వ్యక్తికి అతనికి న్యాయం చేసి తిట్టిన వ్యక్తికి న్యాయం చేసి ఏదైతే సాక్ష్యం ఉన్నాడో అతనికి అన్యాయం చేసి రోడ్డు మీద వేసేస్తారు మేడం. అలా జరిగింది సిబిఐటిలో నాన్ టీచింగ్ ప్రెసిడెంట్, నేను నాన్ టీచింగ్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కుల దూషణ జరిగింది. ఇంకోసారి ప్రశ్నించిండు. అట్లా అంటారు మీరు, ఎడ్యుకేషన్ అంటే ఈక్వల్, అందరు సమానంగా ఉంటారు కదా, ఈ కులాన్ని తీసుకొచ్చి నువ్వు కుల వివక్ష చేయడం ఎందుకు అని ప్రశ్నించేందుకు ఆ సార్ని తీసేసిండు. తీసేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మేడం ప్రశ్నిస్తే తీసేస్తారు. అడుగుతుంది ఏంది, మేము ఎంప్లాయీ డిమాండ్స్ అడిగినాం. ఆ రోజు ఏం డిమాండ్స్ అడిగారు? మాకు 2021 నుంచి ఎంప్లాయీస్ రావాల్సిన ఎంప్లాయీస్కు శాలరీస్ కానీ డిఏలు కానీ ఇంక్రిమెంట్ కానీ ఇలాంటివి ఏం లేవు. ఏం రావట్లేదు, అసలు రావట్లేదు. ఇంక్రిమెంట్ ఇవ్వాలంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటారు.
అటెండర్ కా నుంచి డ్రైవర్ వరకు టెక్నీషియన్ అంతా ఎంటర్ చేస్తారు. ఎప్పటి నుంచి రావట్లేదు ఇలా? 2021 నుంచి రావట్లేదు. ఈ విషయం మేము టీఎఫ్ఆర్సీ కూడా కంప్లైంట్ ఇచ్చాం. యాజ్ ఎ ప్రెసిడెంట్ గారు 2020లో ఎన్నుకున్నారు. ఇవన్నీ తన రూల్స్ ప్రకారం పోతుందని చెప్పి నన్ను రూమ్లో పిలిపించి శివారెడ్డి ప్రిన్సిపాల్ వీళ్ళంతా ఇద్దరు కలిసి సీసీ కెమెరా లేని చోట్ల పిలిపించి నన్ను తిట్టడం జరిగింది. ఈ విషయాన్ని కొంతమంది ఎంప్లాయీ చెప్తే ఎందుకు సైలెంట్ ఉండి ఏం చేయకు నీ పనులు చేసుకో అన్నప్పుడు ప్రెసిడెంట్గా దీపమని ప్రెజర్ చేసాడు. అదేంది నేను ఉండొద్దా, నా కులమ్మడు ఉండొద్దా అంటే రెడ్డియోడే కావాలా, మీరు వీళ్ళు ఏం చేస్తారంటే రెడ్డిని పెడితే అన్ని సర్దుకుంటా అంటే మా మాదే జాతలు ఉండదా రెడ్డి ఉండొద్దా అని చెప్పి సుభాష్ నుంచి నాకు డైరెక్ట్ వేరేలో వచ్చి డైరెక్ట్ చెప్పేసి రోడ్డు పైన బెదిరించడం జరిగింది. ఆయన కూడా ఇప్పటివరకు నాకు లైఫ్ థ్రెట్ ఉన్న కంప్లైంట్ కూడా డీసీపీకి పెట్టాను, కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ వాళ్ళ పైన లేదు. ఈరోజు నాకు న్యాయ పోరాటం చేస్తున్నందుకు ఉపేందర్ సార్ని ఉద్యోగంలో తీయడం జరిగింది. ఆయన ఇప్పుడు మళ్ళీ ఉపేందర్ సార్ తిరిగి రావాలని కోరుకుంటున్నాం మేడం, అంతే. ఎందుకంటే ఆయన ఎంతోమంది ఎంప్లాయీస్కు అండగా నిలబడ్డాడు, ఎంతోమంది ఎంప్లాయీస్ కూడా న్యాయం చేసినాడు. కానీ ఈరోజు ఒక తోటి ఎంతోమంది స్టూడెంట్స్ కూడా అంత ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. అలాంటి వ్యక్తిని ఏ కారణం లేకుండా షోకేస్ నోటీస్ లేకుండా ఒక మెమో లేకుండా ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగం నుంచి ఇమీడియట్గా తీయడం జరిగింది. ఈరోజు మా డాటా అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చి మాకు న్యాయం చేయడానికి పోరాడుతారు మేడం. అమ్మా ఏం లేదు, ఇవాళ ప్రైవేట్ కాలేజెస్లో ఎలా తయారైందంటే ఇవాళ అంటే 1980 ఆ ప్రాంతం లోపల 80వ దశకంలో వచ్చినటువంటి సిబిఐటి, వాసవి, మాతృశ్రీ, మహబూబ్గంజ్, దక్కను ఇలాంటి కొన్ని కాలేజీలు రాష్ట్రంలో మిగతా ప్లేసుల్లో ఏది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజు ఇలాంటి కొన్ని కాలేజీలు కొన్ని లక్షలు ఈ కాలేజీలు మాత్రమే గతంలో చాలా పద్ధతిగా పనిచేసేవి. ఇవాళ పుట్టగొడుగుల ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత ఇవి కూడా పనిచేయట్లేదు కరెక్ట్గా. అదే కాదు, ఉస్మానియా యూనివర్సిటీతో అన్ని యూనివర్సిటీల లోపల ఇవాళ నాణ్యత ప్రమాణాలు పోయినాయి. ఎందుకంటే స్టాఫ్ లేరు, గవర్నమెంట్ కాలేజీలో కూడా స్టాఫ్ లేరు. అంటే 1000 దగ్గర 1200 ఉండవలసిన స్టాఫ్ కేవలం 300 ఉన్నారు. 300తో ఎట్లా చెప్తారు? మిగతా వాళ్ళు కాంట్రాక్ట్ లెక్చర్స్, మిగతా వాళ్ళు పార్ట్ టైం లెక్చర్స్, మిగతా వాళ్ళు పార్ట్ టైం ఈ పరిస్థితి ఉంటే ఇవాళ ఎడ్యుకేషన్ నాశనం అయింది. మేము ఉపాధ్యాయుల గురించే కాదు విద్యార్థుల గురించి కూడా మాట్లాడతాము. ఏ టీచర్కి అయితే కనీసం తిండి దొరికితే వాడేమో పాట చెప్తారు, తిండే లేదు. విద్యార్థులు విద్యా నాశనం అయింది, ఉపాధ్యాయుడు జీవితం నాశనం అయింది. కాబట్టి ఈ విషయాన్ని అడ్రస్ చేయడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే అన్ని వ్యవస్థలు అంటే యూజీసీ, ఉస్మానియా జేఎన్టీ లాంటి ఒక ఇన్స్పెక్షన్ టీమ్స్, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ టీంలు అన్నీ ఇవాళ ఏది చేసినా ఏం మాట్లాడినా ఇవాళ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ మేమేం చెప్పినా చేస్తలేదు. ఇంకా కొన్ని సవాళ్ళు ఏమిటంటే వాళ్ళు మమ్మల్ని బ్రైబ్ చేస్తారు, యూనివర్సిటీని బ్రైబ్ చేస్తారు, టీంలు మా అన్ని యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఇవాళ బ్రైబుకు లోనైనరు. ఏది సిస్టమ్ కూడా బాగట్లేదు. మా ప్రొఫెసర్స్, నేను ప్రొఫెసర్నే, మా ప్రొఫెసర్లు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తారు. అందరూ తీసుకోరు డబ్బులు, కొంతమంది నిజాయితీ చేస్తారు. కానీ ఐఆర్ఎఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజ్మెంట్స్ తలవగ్గి ఇవాళ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయింది. కాబట్టి సిస్టమ్ కరెక్ట్ కావాలంటే అన్ని ప్రైవేట్ కాలేజీలను ప్రభుత్వం వెంటనే టేక్ ఓవర్ చేసి ప్రభుత్వం నడపాలి.